ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య మాట, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రభు ఈ ఉదయకాల వేళలో నీతో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. ఆయన నిన్ను రక్షించే దేవుడు, ఆయన నీ పట్ల కృప చూపే దేవుడు, ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, ఆయన నీకు బలమును శక్తిని ఇచ్చి నిలబెట్టగలిగిన దేవుడు. కొందరి జీవితాల్లో మానని బాధ, వేదన, కన్నీరు నలిగిపోతూ ఉంటారు. వారిని బట్టి ప్రభు చెప్తున్న ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు ఆయన అంటే, నలిగి కృంగి కుమిలిపోతున్న నీ జీవితంలో యేసు వైపు తిరిగి, అయ్యా నీవు తప్ప నాకు దిక్కు లేరయ్యా, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆదరణ, నీవే నా కొండ, నీవే నా దిక్కు అని యేసయ్య పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తావో, నా దేవుడు కృప నీకు దయచేసి మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేటుకు శక్తి లేని దేవుడు, గుండె చెదరని వారిని బాగు చేయి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడు నిన్ను రక్షించి మనసులో ఉన్న సమస్త గలిబిలి తొలగించి నా దేవుడు సమృద్ధి అయిన కృప చేత నింపునుగాక. ఆమేన్.